నేను మీకు అన్యాయం చేయాలని ఇప్పుడు కోరుకుంటాను, మీకు న్యాయం చేయాలని కోరుకుంటాను. మీ సిచ్యువేషన్ ఏంటంటే సార్ ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు, సార్తో మాట్లాడి నేను మాట్లాడి మీకు మీటింగ్ అరేంజ్ చేయాలనుకున్నాను వాళ్ళని చెప్పి ఒక 1 వీక్లో అరేంజ్ చేద్దాము, 1 వీక్ టైం చేయాలని చెప్పుకుంటాను సార్. ఏం లేదు సార్, సంతోషం. ఇప్పటికే 2 వారాలు అయింది. మాకు ఇప్పుడు తినదినం ఇంత రేపు జనవరిలో ఆల్రెడీ శంకుస్థాపన చేస్తా ఉంటుంది. ఉన్నది 15 రోజులు, 3 ఏళ్ళ నుంచి వచ్చేసి 3 రోజులకు వచ్చింది ఏ వారం. దగ్గరికి వచ్చినా కొంచెం టెన్షన్ ఎట్లేదు, మా పరిస్థితి ఎట్లేదు కనుక మీరు దండం పెడుతున్నారు సార్. ఏదో విధంగా మీరు ఆదుకోండి. రేట్లు పెంచే పరిస్థితి చేస్తారా? బహిరంగ రేటు ఇవ్వమంటున్నాం, భూమి అంటారు. మీ దగ్గర భూములు 25,000 ఎకరాల నుంచి చోటుకల్లో ఇయ్యలేరు, అది ఎస్టిమేట్ కాదు. అదే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఏం చేస్తారు, 100 తీసుకుంటే 500 ఎకరాలు ఇస్తారు. అంటే వాళ్ళ భూములు మాకు కావాలి సార్, మేము కూలి చేసుకొని బతుకుతాం కదా సార్. గవర్నమెంట్ మీరు మా పక్షాన ఉండి సార్, దండం పెడతాం, మీ కాల్మకోన మొత్తం. అరే అట్లా కాదు సార్, మాకు మా పేరు అట్లాంటిది, మేము మొత్తం కోల్పోతున్నాం సార్, ఇబ్బంది పడుతున్నాం. మేము వేరే అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినాం సార్, ఎప్పుడైనా మీతో గొడవడానికి వచ్చినామా? మీరు ఏమైనా హెల్ప్ చేస్తారని ఉద్దేశం అంతే. నేను 100% మీ పక్షాన్ని గవర్నమెంట్ పక్షం మళ్ళీ సర్వే చేసి సార్, రీసెంట్గా మళ్ళీ మీదకి వచ్చి ఇప్పుడు కొన్ని సర్వే చేసినట్టే ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్, ఇప్పుడు R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే రావచ్చు, కానీ R&B డిపార్ట్మెంట్కి మాకు కోఆర్డినేషన్ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే మేము మా రెవెన్యూలో వచ్చారంటే రెవెన్యూలో వాళ్ళు ఏమవుతుంది సార్, మాకు ఎవరైనా మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు రైతు సార్ మనం చెప్తున్నాం, మీరు 1 రోజులు మాకు ఏర్పాటు చేస్తారా సార్? దీంట్లో మేము అడిగింది కూడా ఈ విషయాలన్నీ పరిగణన తీసుకొని కలెక్టర్ గారిని, మా లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని, మంత్రి కోమరెడ్డి గారిని మాకు రైతులతో సమావేశం చేసి మాకు ఏం న్యాయం చేస్తారు, వాళ్ళకి ఓట్లు వేసినాక మేము వచ్చినాం సార్. కానీ మేము ఆడిపోవడం కదా సార్, గుర్తుపెట్టండి సార్, మాట్లాడతాడు రైతులు మాట్లాడండి. విషయం సార్ చెప్పిన ఇప్పుడు సార్ వీళ్ళకు టైం ఇవ్వాలని అంటున్నారు. ఒక 1 వీక్ మీటింగ్ అరేంజ్ చేయాలి సార్ అని చెప్తే ఒక 1 వీక్ టైం ఇవ్వని చెప్పి 1 వీక్ అరేంజ్ చేస్తారు సార్. మనం ఎందుకంటే దగ్గరకు వచ్చింది, నెక్ టు నెక్ అయింది, ఇబ్బంది అవుతుందని మీరు కలెక్టర్ గారి దగ్గరికి పోయిన తర్వాత మీరు ఏదైతే అడుగుతారో కలెక్టర్ గారిని అడగండి. సార్ ఏం చెప్తారు అనేది సార్ చేసిన ప్రకారం కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ కాబట్టి స్టార్ట్ కోసం ఇండస్ట్రియల్ అథారిటీ కాడ కూడా ఎందుకు పోతున్నాం మనం? మనకి వ్యవసాయం చేసుకుంటాడు ఢిల్లీ దాకా పోయినాం అంటే కాదండి. ఇప్పుడు నీ ప్లేస్లో నేను ఉన్నా కూడా అంతే. ఇప్పుడు నీ ప్లేస్లో నేను లేను కనుక ఇప్పుడు నేను గుండె వేసి చేసుకొని నేను ఉంటాను. నేను నీ ప్లేస్లో నేను ఉంటే నేను కూడా గంతే. అర్థమైందా? ఎవరైనా కూడా ఇప్పుడు అందుకే సార్ మాకు న్యాయం చేయమంటారు. ఏ విధంగా చేస్తారు? భూమి కోల్పోతే ఎవరికైనా బాధ ఏ విధంగా అయితే న్యాయం చేస్తారు? కోల్పోవడానికి దానికి